ఈ ప్రపంచంలో మీరు ఎన్నో పర్యాటక ప్రదేశాలకు వెళ్ళి ఉంటారు. వాటిలో సముద్ర తీరాలు, దీవులు, గుళ్ళు గోపురాలు, మిస్టరీ భవనాలు, దెయ్యాల బంగ్లాలు ఇలా ఎన్నో. కానీ మీకు వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేని దీవి ఒకటి ఉంది. అదే స్నేక్ ఐలాండ్. దీన్ని అధికారికంగా ఇల్హాడా క్విమాడా గ్రాండే అంటారు. బ్రెజిల్ పక్కన అట్లాంటిక్ మహాసముద్రంలో ఇది ఉంది. ఇది సావో పాలో రాష్ట్రంలోని ఇటాన్ హేమ్ మున్సిపాలిటీలో భాగంగా ఉంది. అంతా కలిపి 106 ఎకరాల దీవి. అక్కడికి మీరు వెళ్తే కొన్నిసార్లు ఎండగా, కొన్నిసార్లు చల్లగా, అప్పుడప్పుడు వర్షాలు పడుతూ మన దేశ వాతావరణం లాగానే ఉంటుంది. అలాగని వెళ్ళి చూద్దామంటే బ్రెజిల్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వదు. రహస్యంగా వెళ్లేందుకు కూడా వీలు లేదు. ఎవరైనా పర్యాటకులు ఇలాంటి పనులు చేస్తారని ఊహించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు బ్రెజిల్ గవర్నమెంట్. కాబట్టి ఆ దీవి గురించి చెప్పుకోవడమే తప్ప చేయగలిగేది ఏమీ లేదు. కానీ ఎంతో ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి. ఇక్కడ అత్యంత అరుదైన అంతరించే జాతులకు చెందిన గోల్డెన్ స్నేక్స్ ఉన్నాయి. ఇవి పక్షుల్ని తింటూ అక్కడే బ్రతుకుతున్నవి. ఈ గోల్డెన్ స్నేక్స్ యొక్క విషం క్యాన్సర్ ను నయం చేయగలదు. ఈ సర్పాల దీవి నిజానికి చాలా అందంగా ఉంటుంది. దట్టమైన అడవితో నిండి ఉంటుంది. దాని చుట్టూ ఉన్న సముద్ర తీరం ఏమాత్రం కాలుష్యం లేకుండా ఉంటుంది. ఇక్కడ నీరు బ్లూ కలర్ లో మెరుస్తూ ఆకట్టుకుంటుంది. కానీ వెళ్ళలేం. పర్మిషన్ ఇస్తే గనక ఈ ప్రపంచంలో ఎక్కువ మంది టూరిస్టులు అక్కడికే వెళ్ళాలి అనుకుంటారు. అంత అందమైన దీవి అది. కానీ దీవి మొత్తం పాములమయం. చిన్న దీవి అయినా లక్షల సర్పాలున్నాయి. వాటిలో చాలా వరకు విషపూరితమైనవి. అందువల్ల అక్కడికి వెళ్ళిన వారు ప్రాణాలతో తిరిగి వస్తారనే గ్యారంటీ లేదు. ఆ దీవిలోకి వెళ్ళాక పాము కాటేస్తే అక్కడి నుండి బ్రెజిల్ కి వచ్చేలోపే చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ దీవి గురించి తెలుసుకోగానే అక్కడే అన్ని పాములు ఎందుకున్నాయి అనే ప్రశ్న మనకు వస్తుంది. కొన్ని వేల సంవత్సరాల కిందట ఈ భూమిపై మంచు యుగం ఉండేది. సముద్రాలు కూడా మంచుతో ఉండేవి. అలాంటి సమయంలో ఆహారం కోసం పాములు ఈ దీవిలోకి వెళ్ళాయి. ఆ తర్వాత మంచు కరిగి మామూలు పరిస్థితులు వచ్చాయి. సముద్ర మట్టాలు పెరిగాయి. దీవికి వెళ్ళిన పాములు సముద్రంలో నుంచి తిరిగి వచ్చేందుకు ఇష్టపడలేదు. దాంతో మిగతా ప్రపంచంతో వాటికి సంబంధాలు తెగిపోయాయి. అలా తరాలుగా ఆ పాములు అక్కడే జీవిస్తున్నాయి అని ఒక నమ్మకం. మనుషులు ఉన్న చోట పాములు బతకలేవు, పాములు ఉన్న చోట మనము బతకలేవు. మనల్ని కాటు వేస్తాయని భయంతో మనం చంపేస్తాం. అందువల్ల కనీసం ఆ దీవిలోనైనా పాములకు రక్షణ ఉండాలని బ్రెజిల్ ప్రభుత్వం అక్కడికి ఎవరు వెళ్లకుండా నిషేధాన్ని ప్రకటించింది. ఈ ప్రపంచంలో ఎలాంటి టూరిస్టులకైనా ఆ దీవిపై అడుగు పెట్టే ఛాన్సే లేదు. బ్రెజిల్ కు చెందిన నౌకా దళాలకు మాత్రమే అక్కడికి వెళ్లే అధికారం ఉంది. కొంతమంది ఎంపిక చేసిన పరిశోధకులకు మాత్రం ఆ దీవికి వెళ్లేందుకు అనుమతి ఉంది. 1909 నుంచి 1920 మధ్య కొంతమంది ఆ దీవిలో జీవించేవారు. వాళ్ళు అక్కడ లైట్ హౌస్ పనిచేసేలా చేసేవారు. అక్కడికి ఏ నౌకలు రాకుండా ఉండేందుకు ఆ లైట్ హౌస్ ఏర్పాటు చేశారు. రోజులు గడుస్తుండగా ఏ నౌకలు అటువైపు వెళ్ళకపోవడంతో లైట్ హౌస్ తో పని లేకుండా పోయింది. లైట్ హౌస్ ని పూర్తిగా మూసేశారు. పర్మిషన్ తీసుకుని ఆ దీవికి వెళ్లాలన్నా వెంట ఖచ్చితంగా డాక్టర్ ఉండాల్సిందే.